లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి. ధర్మపురి నియోజకవర్గ మొన్న జరిగిన కౌంటింగ్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 10వ రౌండ్ వరకు 4000 పైచీలకు ఓట్లతోని ఆధిక్యంలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 11వ రౌండ్ 12వ రౌండ్ 10వ రౌండ్ వరకు సగం వరకు ఆధిక్యత ఉన్నది. 11వ రౌండ్ 12వ రౌండ్ 13వ రౌండ్ 3 రౌండ్ల లోపల ఈవీఎంస్ కౌంటింగ్ విషయం లోపల ఆధారబాధరగా కౌంటింగ్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వచ్చి హాల్లో కూర్చున్నాడు. ఒక కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ అబ్జర్వర్ తప్ప ఏ అధికారి కూడా ఏ పోలీస్ అధికారి కూడా కౌంటింగ్ హాల్లో వచ్చే అధికారం లేదు. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా ఇద్దరు వచ్చి హాల్లో వచ్చి కూర్చున్నారు. కూర్చొని 4 మిషన్లు పనిచేయట్లేదు అన్నారు. 4 ఈవీఎం బ్యాట్స్ మేము కౌంటింగ్ చేస్తున్నాం అని చెప్పి నేను అభ్యర్థిగా నేను ఒక్కడినే అక్కడ ఉన్న అధికారులు మొత్తం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్, అబ్జర్వర్, 4 అధికారులు, సుమారు 20 మంది కౌంటింగ్లో ఉన్నటువంటి అధికారులు, వీరందరూ కూడా ఒక కన్ఫ్యూజ్ క్రియేషన్ చేస్తున్నారు. అప్పటికి నన్ను అభ్యర్థిగా నేను అబ్జెక్షన్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కౌంటింగ్ ప్యాడ్స్ ఏదైతే ఈవీఎం ప్యాడ్స్ ఏవైతున్నాయో ఈవీఎం మిషన్స్ మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్కి ఎన్ని మిషన్స్ వచ్చినాయి, ఎన్ని మిషన్స్ కౌంటింగ్ చేసిండు, ఈ యొక్క 4 మిషన్లే మీరు ఈవీఎం ప్యాడ్స్ ఎందుకు లెక్క పెడుతున్నారనే విషయాన్ని క్లారిటీగా మీరు చెప్పాలి అని చెప్పి. లేదంటే ఎక్కడైనా ప్రాబ్లం అయినా అవుతుంది అంటే ఇప్పుడే మాకు అందిన సమాచారం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఈవీఎం మిషన్స్ ఖరాబ్ అయి స్లిప్స్ కౌంటింగ్ చేసినటువంటి పద్ధతి ఎక్కడ కూడా జరగలేదు. ఈ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి ప్రమేయంతో వారు చేసినటువంటి మాల్ ప్రాక్టీస్తో ఇది నాకు తీవ్ర నష్టం జరిగింది. దీనికి అప్పుడే యాజ్ అభ్యర్థిగా అక్కడనే అబ్జెక్షన్ చేసిన, అభ్యర్థిగా నేను నా ఒక అబ్జెక్షన్ కూడా క్లెయిమ్ చేసిన, చెప్పిన నేను ఈవీఎం ప్యాడ్స్ను మీరు ఖచ్చితంగా మీరు వెరిఫై చేయాలి. ఏదైతే ఎలక్షన్ పోలైన ఓట్లు ఈవీఎం ప్యాడ్స్, ఈవీఎం మిషన్స్, ఎన్ని ఈవీఎం మిషన్స్ ఉన్నాయి, ఈ 4 మిషన్స్ ఉన్నటువంటి ఈ 4 మిషన్లో ఈ స్లిప్స్ని ఎందుకు మీరు 4 మిషన్ స్లిప్స్ని మీరు ఎందుకు లెక్కింపు చేస్తున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా నా మాట ఎవరు లెక్క చేయకుండా ఏకపక్షంగా అక్కడున్నటువంటి ఎలక్షన్ అధికారి, అక్కడ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ముగ్గురు కలిసి ప్రకటన చేయడం జరిగింది. దీన్ని న్యాయపరంగా మేము పెద్ద ఎత్తున హైకోర్టుకు సంప్రదిస్తాం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నైతికంగా ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు మా లక్ష్మణ్ కుమార్, మా కుటుంబ సభ్యులుగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఓటరుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం. నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను ఇక్కడే ధర్మపురి లక్ష్మణ క్షేత్రంలోనే ధర్మపురి